ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. వాక్యాన్ని అర్థం చేసుకొనుటలో క్రైస్తవ మతం ఫెయిల్ అయిందని నేను భావిస్తూ ఉన్నాను. యేసు ప్రభువారు దేవుడు కాదు, దేవుని కుమారుడు అని నేను అన్నప్పుడు చాలామంది చాలా టెన్షన్కి గురవుతున్నారు, ఒక విధమైన భావోద్వేగానికి గురవుతున్నారు. నేను ఎప్పుడైతే యేసు ప్రభువారు దేవుని కుమారుడు, ఆయన దేవుడు కాదు అని చెప్పినప్పుడు మరి నేను ఏ విషయంలో అలా మాట్లాడుతున్నాను, ఏ యొక్క వాక్య భాగాలను తీసుకొని నేను మాట్లాడుతున్నాను, అదంతా పూర్తిగా వింటే కానీ అందరికీ అర్థం కాదు. అంతేగాని ఒక విషయాన్ని విన్నప్పుడే భావోద్వేగానికి గురైపోయి మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టు ప్రవర్తించకూడదు. ఎందుకు ఆ విషయాన్ని నేను చెప్తున్నానో విని అప్పుడు అర్థం చేసుకొని ఒక మెచ్యూర్ పర్సన్గా క్వశ్చన్స్ వేయాలి. అంతేగాని మేము ఎప్పటి నుంచో యేసు ప్రభువారిని దేవుడు అంటున్నాం కాబట్టి మీరు కాదంటున్నారు కాబట్టి ఇది తప్పు అలా ఇలా అనకూడదు. అది ఒక రేషనల్ పర్సన్, ఒక మంచి ఆలోచన శక్తి కలిగిన వ్యక్తికి తార్కాణం కాదు. అందరూ గమనించాల్సింది ఏంటంటే యేసు ప్రభువారు దేవుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, యెహోవాయే దేవుడు అని నేను ఎందుకు చెప్తున్నానో ఆలోచించాలి అందరూ. యేసు ప్రభువారు ఎవరో గుర్తించకుండా ఏ ఒక్కరూ కూడా నిజమైన రక్షణలోకి రాలేరు. యేసు క్రీస్తు వారిని గుర్తించడమే అంత పెద్ద జ్ఞానం రావడమే రక్షణలోకి రావటం. చూడండి, చాలామంది అనుకుంటారు రక్షణ అంటే అదేదో ఫిజికల్ వర్క్ అనుకుంటారు. రక్షణ అంటే ఇట్స్ అండర్స్టాండింగ్. నేను ఎవరు, ఆ దేవుడు ఎవరు, ఈ సృష్టి ఏంటి, ఈ కుమారుడు ఎవరు, ఈ బైబిల్ ఏంటి, ఇది మానసికంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇట్స్ జస్ట్ అన్ అండర్స్టాండింగ్. ఎప్పుడైతే ఈ విషయం అందరికీ అర్థమవుతుందో అప్పుడు వాళ్ళు రక్షణలోకి వస్తారు. ఎప్పుడైనా సత్యం అనేది బుర్రకు సంబంధించింది, అంటే అర్థం చేసుకోవడానికి సంబంధించింది. ఇప్పుడు బైబిల్లో ఉన్న విషయాలు కూడా అంతే, అర్థం చేసుకోవడానికి సంబంధించినవి. సో యేసు ప్రభువారు ఎవరికైతే స్పష్టంగా అర్థమవుతాడో, అసలు ఆయన ఎవరో ఏంటో అర్థమవుతారో, మానవునికి కళ్యాణం కలుగుద్ది. అంటే మానవుడు రక్షించబడతాడు, మానవుని యొక్క జీవితం అద్భుతం అయిపోద్ది. ఎప్పుడైతే యేసు ప్రభువారు అర్థం కాలేదో అప్పుడు మానవ జీవితం ఇంకా అధపాతాళానికి, ఇంకా కిందకి వెళ్ళిపోద్ది. ఇది దేవుని వాక్యం చెప్తుంది. సాధారణంగా లాంగ్వేజ్లో ఉన్న విషయాలు అర్థం కాకపోతే ఆ యొక్క పర్టికులర్ లేఖనము లేకపోతే ఆ వాక్యము ఏం చెప్తుందో అర్థం కాదు. అలంకారాలు అని అన్ని భాషల్లో ఉంటాయి. అలంకారాలు అర్థం కాకుండా బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి అంటే ఏంటి, పంచదార వేసారా, తేనె ఏమైనా కలిపారా? అది ఒక మెటాఫోర్, అది పోలిక, అది ఒక అలంకారం. ఈ అమ్మాయి చాలా హాట్గా ఉంది అంటే పట్టుకుంటే మనకు కాలుదా, అది పోలిక. ఇలా చాలా ఉన్నాయి మన భాషలో. నీ కనులు కలువలు వలె ఉన్నాయి అంటే కలువ అంటే అదొక పువ్వు అంటే నీ కళ్ళు పూలు అయిపోయినాయా? ఏం మాట్లాడుతున్నారు? సో భాషలో ఉన్న అలంకారాలు అర్థం కాకుండా బైబిల్ను చదివినా కూడా బైబిల్ ఏమర్థమైంది? ఇప్పుడు నేను ఆల్ఫా ఒమేగా అయ్యున్నాను అన్నాడు యేసు ప్రభువారు. అంటే ప్రభువారు ఆల్ఫానా? ఆల్ఫా అంటే గ్రీకు భాషలో మొదటి పదం ఆల్ఫా అంటే ఇప్పుడు ఆయన ఆల్ఫానా? అది పోలిక. దేనికి సంబంధించిన పోలికో మనం అర్థం చేసుకోవాలి కదా. సో భాషలో అలంకారాలు ఏముండి చూడండి, ఉపమానం అంటారు. యేసు ప్రభువారు ఉపమానాలు చెప్పారు. ఇంగ్లీష్లో సిమిలీ అంటారు. భాష గురించి నేను మాట్లాడుతున్నా. సో భాష అర్థం కాకుండా దేవుని వాక్యం అర్థం కాదు. నేను జీవాహారాన్ని అయి ఉన్నాను అన్నాడు ప్రభువారు. అంటే ఆయన ఆహారమా? తినాలా మనం ఆయన్ని? అది పోలిక. అలాంటి అలంకారాలు ఎన్ని ఉన్నాయో ముందు తెలుసుకోవాలి మనం. ఓకే, ఎన్ని అలంకారాలు ఉన్నాయో చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యాన్ని ఇంగ్లీష్లో అంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్ అంటారు. అంటే సరిగ్గా వాక్యాన్ని డివైడ్ చేస్తూ సందర్భాన్ని అవన్నీ అర్థం చేసుకొని అప్పుడు వాక్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఈ అలంకారాలు ఎన్నో చెప్తాం. ఒకటి ఉపమానం అంటే సిమిలీ అంటారు ఇంగ్లీష్లో. రెండవది రూపకం అంటే మెటాఫోర్ అంటారు ఇంగ్లీష్లో.
మూడోది జీవంతీకరణ, అంటే పర్సానిఫికేషన్. అంటే ఏంటి? గాలి నెమ్మదిగా పాడుతుంది. గాలి ఏమన్నా పాడుద్దా? గాలి పాడదు. గాలి నెమ్మదిగా పాడుతుంది అంటే అర్థం ఏంటి? అది మనం అర్థం చేసుకోవాలి. అది ఒక పర్సానిఫికేషన్ అన్నమాట. ఇంకొకటి అతిశయోక్తి, అంటే హైపర్బోల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అతిగా చెప్పడం. అతని గుండె ఆగినప్పటికీ పరుగెడుతూనే ఉన్నాడు. దాని అర్థం ఏంటి? గుండె ఆగిపోతే ఇంకా నడుస్తున్నాడు అని అర్థమా? కాదు, అది అతిశయోక్తి. సో ఇలా బైబిల్లో వచనాలని భాషకు తగినట్లుగా అర్థం చేసుకోకపోవటం వలన చాలా విషయాల్లో ఈ క్రైస్తవ మతస్థులు తప్పిపోయారు. అంటే విషయాన్ని అర్థం చేసుకోవటంలో తప్పిపోయారు. కొన్ని లిటరల్గా తీసుకుంటున్నారు. ఎక్కువ శాతం బైబిల్ అలంకారాలతోనే రాయబడి ఉంది. మీకు కొన్ని వచనాలు చూపిస్తే క్లియర్గా అర్థమైంది. యేసు ప్రభువుని గుర్తెరగటంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వారు అన్ని విషయాల్లో ఫెయిల్ అవటానికి ఆస్కారం ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి, నేను చెప్పాలి. అక్షర అనుప్రాస అంటారు, అంటే ప్రాస పదాలు. సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రాసలు వాడుతూ ఉంటారు. ఇప్పుడు మాకు తెలియదులే అంటారు. అది లిటరల్గా తీసుకున్నాం అనుకో, నేనేం చెప్తున్నట్టు, నాకు తెలియదు అని చెప్తున్నట్టు. కానీ అక్కడ మీనింగ్ అది కాదు, రివర్స్ మీనింగ్ అది. మాకు తెలియదులే అంటే ఏంటి? నాకు తెలుసు అని చెప్తున్నాను. చాలామందికి ఈ విషయం తెలియకుండా నాకు తెలియదులే అన్నానని నిజంగా నాకు తెలియదు అనుకుంటున్నారు. అది కదా అర్థం లేకుండా. ఇలాంటి వాళ్ళు బైబిల్ చదివి రకరకాల ఈ భాషకు సంబంధించిన అలంకారాలు అర్థం కాకపోవటం వలన వాళ్ళకి ఏమర్థమైంది బైబిల్? మీరే ఆలోచించండి. నేను ఆల్ఫా ఒమేగా అయినాను, నేను మొదటి వాడిను చివరి వాడిను అంటే యేసుప్రభువారు లైన్లో ఏమన్నా మొదటి నుంచున్నారా? ఏంటి దాని అర్థం? దేనికి సంబంధించి ఆయన మొదటివాడు అంటున్నాడు, దేనికి సంబంధించి ఆయన ఆల్ఫా అంటున్నాడు? ఆ వాక్య భాగం చక్కగా చదివితే అర్థమైంది. ఇప్పుడు యేసు ప్రభువారు దేవుని కుమారుడు, దేవుడు కాదు. ఏమన్నారు? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తుకి శిరస్సు దేవుడు. క్రీస్తే దేవుడైతే ఆయనకి అయిన శిరస్సా? ఏం మాట్లాడుతున్నారు? అది కూడా పోలికే. శిరస్సు అంటే పోలికే. సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు అంటే అక్కడ ఒక బాడీ ఉంది, ఆ బాడీకి తల ఒకటి ఉంది, ఆయన యేసు, అట్లనా? అది అలంకారం. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా బైబిల్ చదివితే పప్పులో కాలేస్తారు. అన్నిటిలో మీరు మోసపోతారు. యేసు ప్రభువారి యొక్క ముఖ్యమైన వార్నింగ్ ఏంటో తెలుసా? మోసపోకుడి, మోసపోకుడి, మోసపోకుడి. భాష ద్వారా మోసం చేస్తారు, రకరకాల కార్యాల ద్వారా మోసం చేస్తారు, రకరకాల విధానాల ద్వారా కూడా మోసం చేస్తారు, వేషం వేసి మోసం చేస్తారు. జాగ్రత్త సుమా అని పౌలు గారు చెప్పాడు. ఎందుకని? సాతాను వెలుగుదూత వేషం వేసింది. అంటే ఒకళ్ళు యేసు ప్రభువారు వేషం వేసుకుంటే నువ్వు అతన్ని కనిపెట్టే పరిస్థితిలో లేనప్పుడు మరి ఆ వేషాన్ని నిజమని నమ్ముతావు కదా. చూసారా? యేసు ప్రభువారు చెప్పింది మోసపోకుడి. మీకు అలంకారాలు తెలియకపోతే నిజంగా మోసపోతారు. బైబిల్లో ఎక్కువ శాతం కవిత్వ ధోరణిలో రాయబడింది. కవిత్వంలో ఎక్కువ అలంకారాలు వాడతారు. ఉదాహరణకి ఆదికాండము 1వ అధ్యాయం అంతా కవిత్వమే. కవిత్వ ధోరణిలో రాయబడింది. 7x7 అట్లా ఉంటుంది ఆ కవిత. అంటే ఒక్కొక్కటి 7 సార్లు వచ్చిందంట పదం. 7x7 ఆదికాండము 1వ అధ్యాయం. దాన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది లిటరల్గా హిస్టరీలాగా చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదేమో అర్థం కాదు. జాగ్రత్తగా భాషలో కూడా ప్రావీణ్యం సంపాదిస్తే కానీ యేసు ప్రభువారు మనకు తెలియదు. సో ప్రభువారు మనకి ఏం తెలియపరుస్తున్నారు? మీరు భాషలో కూడా పట్టుండాలి, లేకపోతే బైబిల్ అర్థం కాదు, మోసపోతారు. ఎక్కువ మంది అబద్ధ బోధకులు ఎందుకు అబద్ధ బోధలు చెప్తున్నారంటే, మొదటి వాళ్ళకి అర్థం కాదేదు, అదొకటి. వాళ్ళకి అర్థం కాకుండా అదే నిజం అనుకొని చెప్పడం ఒకటి. కొంతమంది కావాలనే ప్రజల్ని మోసం చేయడానికి చెప్తారు. ఈ అపవాది సంబంధులు అనమాట వీళ్ళు. కాబట్టి ఒక వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఏం వాడాలి? ముందు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. అక్కడ ఏం సందర్భం ఉన్నది, అది ఎవరికి చెప్పబడుతుంది, అది ఇశ్రాయేలీలకా, చర్చికా, జెంటైల్స్కా,
అది కొత్త నిబంధనకు సంబంధించిందా, పాత నిబంధనకు సంబంధించిందా, అసలు ఏ నిబంధనకు సంబంధించింది, ఎవరి కోసం చెప్పబడింది, ఇది వాగ్దానమా, లేకపోతే వార్నింగా, లేకపోతే ఇది జస్ట్ సలహానా, అది ఏంటి అనేది పరిశీలన చేసుకోవాలి. ఎలా పడితే అలా చదివేస్తే మోసపోతారు. పౌలు గారి గురించి పేతురు గారు మాట్లాడారండి. కొంతమంది విద్యా విహీనులు పౌలు పత్రికలను మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళ స్వకీయ నాశనానికే కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే పౌలు విద్యావేత్త, ఆయన రాసినప్పుడు చాలా విద్యతో రాస్తాడు. మంచి మంచి పదాలు వాడతాడు, పెద్ద పెద్ద పదాలు వాడతాడు, విద్యతో రాస్తాడు. కాబట్టి జనరల్గా ఉండదు. దాన్ని విద్యా విహీనులు చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లో ఫెయిల్ అయితే అది వాళ్ళ రక్షణకే ఫెయిల్ అవుతుంది అంటాడు పేతురు గారు. ఎక్కడ రాయబడింది అది? చదువుతాను చూడండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకును అపార్థము చేయుదురు. అక్కడ విద్యా విహీనులు, అస్థిరులు అన్నాడు. ఇద్దరిని మెన్షన్ చేశాడు. అర్థం చేసుకోకపోతే ఏమవుద్ది? స్వకీయ నాశనానికేనంట. నేను ఈ రోజున సువార్త ఎలా చెప్పబోతున్నానంటే, మిస్అండర్స్టాండింగ్ యేసు ప్రభువారిని చేసుకోవటం వలన మొత్తం రక్షణ అంతా క్యాన్సిల్ అయిపోద్ది. యేసు ప్రభువారు ఎవరో తెలుసుకోకపోవటం వల్ల మొత్తం ఆఫ్ ట్రాక్ అయిపోద్దండి. ఇక్కడ నుంచి ఎక్కడ మొదలెళ్ళో ఇట్లా తిప్పామనుకోండి, ఇక్కడ కొంచెం ఇట్లా యాంగిల్ తిప్పారనుకోండి, వెళ్ళే కొంది మెయిన్ దారికి ఎక్కువ డిస్టెన్స్ వస్తూ ఉంటుంది. ఇట్లా వెళ్తూ ఉంటే వెడల్పు వచ్చేస్తూ ఉంటుంది. అంటే స్టార్టింగ్లో కొంచెం యాంగిల్ టిల్ట్ అయితే చాలు, వెళ్ళే కొంది ఎక్కువ డిఫరెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి ప్రిమైజ్ అంటే మెయిన్ పాయింట్ మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే మొత్తం వృధా అయిపోద్ది. అందుకే జాగ్రత్త వహించాలి. యేసు ప్రభువారిని గుర్తెరుగుటలో, యేసు ప్రభువారు చెప్పిన మాటలు గుర్తెరుగుటలో, యేసు ప్రభువారు చేసిన కార్యాలను గుర్తెరుగుటలో మనకు క్లియర్గా ఉండాలి, క్లారిటీ ఉండాలి. అంటే ఫస్ట్ విషయం ఏంటంటే యేసు రక్తం ప్రతి పాపమును కడుగును, మనుషులను కడిగి పవిత్రపరచును. ఇది పోలికండి. అదేమన్నా మ్యాజిక్ రక్తమా ఆయన వచ్చి మనల్ని కడగటానికి? ఇట్స్ నాట్ ఎ మ్యాజికల్ బ్లడ్. అది యేసు ప్రభు వారి జీవితాన్ని లేకపోతే లైఫ్ గురించి చెప్పిన మాట. ఇప్పుడు యేసు ప్రభు వారి రక్తం ద్వారా నేను కడగబడ్డాను అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడైన యేసు ఆయన చనిపోవటం వల్ల నేను రక్షించబడ్డాను అని చెప్పడం అనమాట. అంతేగాని ఆయన రక్తం ఒకటి తీసుకొని నన్ను ఇట్లా కడిగే సోప్ వేసి రుద్దినట్టు రుద్దేరేంది. అదేమన్నా మ్యాజికల్ బ్లడ్డా? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు చాలామందికి. ఎక్కడ చూసినా యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగును. అది పోలిక కదా. బయట వినేవాళ్ళకి ఏమర్థమైంది? అది బయట చూసేవాళ్ళకి ఏమర్థమైంది? చాలామంది ఫోన్ చేసి అంటారు నాతో, అంటే మీరు యేసు ప్రభు వారి రక్తంలో కడగబట్టం నమ్మట్లేదా అంటారు. నీకు ఆ బ్లడ్ ఎక్కడ ఉందో చెప్పు, నేను కూడా వస్తాను, 4 కేజీలు కొనుక్కుంటానన్న. కనీసం అర్థం లేకుండా అడుగుతూ ఉంటారండి చాలామంది. ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి మనిషిని పవిత్రులను చేస్తుంది అని పోలికలో, రచనలో రాయబడిన విషయాన్ని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయినది క్రైస్తవ మతము. 1 యోహాను 1:7 ఏముంది అక్కడ? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంటే ఏంటి? ఆయన రక్తాన్ని మనకిప్పుడు ఇస్తాడా? తీసుకొని కడుక్కుంటామా? అది పోలికండి. యేసు రక్తము అంటే యేసు లైఫ్. చాలామంది కొంతమంది కొంచెం ముందుకెళ్ళి ఇంకేమంటారంటే, ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పుడు ఎలా రక్షిస్తాడు నిన్ను అని. చిన్న బిడ్డలు పుట్టి ఇంకా రోజుల్లో ఉండగానే వ్యాక్సిన్లు వేసేస్తారు, టప్పా వేసేస్తారు. 8 రోజులకు కొన్ని వ్యాక్సిన్లు, 1 రోజులకు కొన్ని వ్యాక్సిన్లు, 3 నెలలకు కొన్ని వ్యాక్సిన్లు. ఏదో రోగం వచ్చిందని కాదు, రోగం రాకుండా ఉండటానికి. ఆ వ్యాక్సిన్ ఏంటి? అది సొల్యూషన్.
బాడీలో రోగం రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచే సొల్యూషన్. యేసు ప్రభు వారు ఒక సొల్యూషన్. మానవులందరి యొక్క పవిత్రతకి ఆయనే సొల్యూషన్. మానవులు పరిశుద్ధులు అవటానికి, మానవులు నీతిమంతులు అవటానికి యేసు ప్రభు వారు ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ నీకు అప్లై చేస్తే, ఎప్పుడు అప్లై చేసినా, అప్పుడెప్పుడో కలరా వచ్చిందండి మన దేశంలో, కలరాకి వ్యాక్సిన్ కనుగొన్నారు, వేసేసారు. ఇప్పుడు ఉపయోగపడదా అండి ఆ కలరా వ్యాక్సిన్ మనకి? ఇప్పుడు కూడా ఉపయోగపడుద్ది. అప్పుడెప్పుడో వచ్చింది కదా, ఇప్పుడు ఎలా వాడతారు అన్నారు కదా. అర్థం లేదండి చాలామందికి. యేసు ప్రభువారు ఈజ్ అ సొల్యూషన్ టు ద హోల్ వరల్డ్. మనందరికీ ఆయన విమోచకుడై ఉన్నాడు. ఆయన అప్లై చేయాలి మనకి. అంటే ఏదో రక్తం మళ్ళీ ఇది వాళ్ళకలా కలగకూడదు, రక్తం పూసుకోవాలని అసలు ఆ డైలాగ్ రాయకూడదు. యేసు క్రీస్తు వారి యొక్క విధేయత జీవితము, ఆయన సాక్రిఫైస్ మనకి పవిత్రతని, పరిశుద్ధతని, నీతిని కలిగిస్తుంది అని చెప్పాలి. ఆయన జీవితం చూడండి, అలాగా మనం జీవించాలి, ఇది చెప్పాల్సింది. అంతేగాని ఆయన రక్తము నిన్ను పరిశుద్ధుని చేస్తుంది, కడగబడు, ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఎవ్వరికీ అర్థం కాదండి. వినేవాళ్ళకి అర్థం కాదు, చెప్పేవాళ్ళకి అర్థం కాదు. విడమర్చన్న చెప్తున్నారా అంటే విడమర్చి కూడా చెప్పరు దాన్ని. అది జస్ట్ ఒక పోలిక, మెటాఫోర్. ఇలా ప్రకటన గ్రంథంలో, హెబ్రీలకు రాసిన పత్రికలో అన్ని చదవట్లే నేను, ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ఎఫెసీలకు రాసిన పత్రికలో, మొదటి పేతురు పత్రికలో, మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి, రాయబడి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకోటి చెప్తాను చూడండి. సరే, రెవల్యూషన్ 7:14 ఇక్కడ రాయబడిన విషయాన్ని కూడా లిటరల్గా తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే లిటరల్గా రక్తంలో వాళ్ళ బట్టలు ఉతుక్కున్నారా? ఉతుక్కొని సోప్ వేసుకొని కడుక్కున్నారా? లేకపోతే ఆ బ్లడ్లో అట్లా ఉంచి లేపంగానే వస్త్రాలన్నీ తెలుపు అయిపోయినాయా? ఇప్పుడు వస్త్రాలు ఏంటి అక్కడ? అవన్నీ పోలికలండి. వస్త్రాలు మానవ జీవితాలు. వారు బట్టలు వాళ్ళు ఉతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారంటే వాళ్ళ జీవితాలను వాళ్ళు పవిత్రపరుచుకున్నారు. ఎక్కడ? యేసు క్రీస్తు వారి అద్భుతమైన జీవితం ప్రకారం, ఆయన సాక్రిఫైస్ ప్రకారం, ఆయన బలియాగం ప్రకారం, ఆయన చేసిన పాప పరిహారార్థ బలి ప్రకారం. చాలామందికి విషయం అర్థం కాకపోవటం వల్ల మాయలో ఉన్నారు. యేసు ప్రభువారు దేవుడు కాదు, దేవుని కుమారుడు, యెహోవాయే దేవుడు అని చెప్తుంటే చాలామందికి అర్థం కావట్లేదు. నేనా నువ్వా చెప్పేది? బైబిల్ చెప్తుంది. నీ అభిప్రాయము నా అభిప్రాయం ఎందుకండి? బైబిల్ అభిప్రాయం కదా మనకు కావాల్సింది. ఇప్పుడు ఆ యొక్క రక్తం గురించిన విషయాలు కొన్ని నేను చూపిస్తాను చూడండి. మనందరికీ తెలిసిన విషయమే, రక్తము దేన్ని సూచిస్తుంది? లైఫ్ను సూచిస్తుంది. ఎక్కడ రాయబడింది అది? లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము. చూసారా? ఇంగ్లీష్లో ఏం రాయబడింది? ఫర్ ద లైఫ్ ఆఫ్ ద ఫ్లెష్ ఈజ్ ఇన్ ద బ్లడ్. మన ప్రాణము మన బ్లడ్లో ఉన్నది. రక్తం దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు లైఫ్ను సూచిస్తుంది. యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగునంటే ఏది కడిగేది? రక్తం కాదు. ఇప్పుడు ఏం కడుగుతుంది? యేసు క్రీస్తు వారి యొక్క లైఫ్. ఎలా జీవించాడు? పవిత్రుడుగా. ఏమయ్యాడు? సాక్రిఫైస్ అయ్యాడు. ఏం చేశాడు? పాప పరిహారార్థ బలి చేశాడు. ఇది అర్థం కాకుండా ఎవరు కూడా రక్షణలోకి రారు. బ్లడ్ ఆఫ్ ద జీసస్ అంటే యేసు క్రీస్తు వారి యొక్క జీవితము, లైఫ్. ఆ లైఫ్ మన కోసం అలా ఇచ్చేశాడు. యేసు ప్రభువు వారి రక్తం మన పవిత్రం ఎలాగా చేస్తుందో చెప్పుకుని చూడండి. దాని మీనింగ్ ఉంది ఒకటి. మనందరము పాపం వలన ఏం మూట కట్టుకున్నాము? మరణాన్ని మూట కట్టుకున్నాము అనండి. పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు జీవము, నిత్య జీవము. మనందరము పాపము చేసి ఈ లోకంలో ఎలాంటి పాపం చేస్తున్నాం? కళ్ళతో పాపం, నోటితో పాపం, బిహేవియర్తో పాపం, రకరకాల పాపాలు. చేతితో పాపం, కాళ్ళతో పాపం, బాడీ మొత్తంతో చిన్ననాటి నుంచే పాపాల మీద పాపాలు చేస్తూ ఉన్నాం. పాపం
చేస్తూ ఉండగా మరణాన్ని మూట కట్టుకున్నాను, నెత్తి మీద మరణం ఉండిపోయింది. మరణం, ప్రతి ఒక్కరూ మరణపాత్రులు అయిపోయారు. పాపం చేయటం వల్ల అందరూ మరణపాత్రులు అయిపోతే మనం మరణించాలి. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, వద్దయ్యా వాళ్ళని ఏం చేయొద్దు, వాళ్ళ పక్షంగా నేను నా జీవితాన్ని ఇస్తాను. నా జీవితం ఇస్తానంటే నా రక్తాన్ని ఇస్తా. వాళ్ళని పంపించేసేయి, నన్ను వాళ్ళ ప్లేస్లో తీసుకో. సో వాళ్ళు ఏదైతే చెల్లించాలో అది నేను చెల్లిస్తా. సో అందుకే దాన్ని ఏమన్నారంటే క్రయధనము అన్నారు. సో యేసు ప్రభువారి లైఫే క్రయధనము. యేసు ప్రభువారి సిన్లెస్ లైఫ్ అంటే మంచిగా జీవిస్తున్న వ్యక్తి, నీతిగా జీవిస్తున్న వ్యక్తి యొక్క జీవితము క్రయధనముగా చెల్లించబడి, ర్యాన్సమ్గా చెల్లించబడి మిగతా వాళ్ళందరికీ విడుదలను అనుగ్రహించాడు. అలా యేసు ప్రభువారి జీవితం ఉన్నది. చాలా కాలం నుంచి ఎలా తయారైందంటే ఇది ఒక సెంటిమెంటల్గా మాట్లాడుకోవటం, రిలీజియస్ ఎక్స్పీరియన్స్లో మాట్లాడుకోవటం, ఇలా జరిగిపోయిందనమాట. బట్టలు వేసుకోవటం, అణుకుగా ఉండటం, వందనాలు చెప్తాం, హల్లెలూయా, ఇట్లా నెమ్మదిగా ఏదో చేయటం అనేది అలవాటైపోయి ఇదే భక్తి జీవితం అనుకుంటున్నారు వాళ్ళు. అలా లేదు లైఫ్. నిజంగా దేవుడు మానవులకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చేసిన పాపానికి ఆయన బలయ్యాడు, క్రయధనం ఆయన చెల్లించాడు, నిన్ను విడుదల చేశాడు. ఇక నుంచి నువ్వు పాపం చేయకుండా ఉండు. ఎందుకంటే ఆ క్రయధనము ఆ లైఫ్, రక్తం కాదు. రక్తం అంటే లైఫ్ గురించి చెప్తున్నాడు. చాలామంది ఎందుకు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారంటే రక్తం గురించి రిలీజియస్ ట్రెడిషన్స్ ప్రకారం, అంటే మతపరమైన ఆ యొక్క పద్ధతుల ప్రకారం వాళ్ళు ఆ మోసంలో ఉంటారు. ఇప్పుడు రక్తము వైన్గా తీసుకోవటం వల్ల నిజంగా ఆ రక్తం మనసులో ఉండిపోయింది. యేసుప్రభువారి రక్తం అంటే రక్తంగానే ఆలోచిస్తున్నారు. రక్తంగా ఆలోచించకూడదు, ఆయన లైఫ్గా ఆలోచించాలి. ఎక్కడైతే యేసుక్రీస్తు రక్తం అని చెప్పబడిందో అక్కడ మనం ఎలా ఆలోచించాలి? యేసుప్రభువారి లైఫ్ విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల వీరి లైఫ్లో కూడా మార్పేం లేదు. ఆయన లైఫ్ అని అర్థమైతే మనకు లైఫ్ అని అర్థమైంది. అందుకే లైఫ్లో నిజంగా మంచి కార్యాలు లేవు, మంచి మాటలు లేవు, మంచి ప్రవర్తన లేదు, మంచి జీవితం లేదు. అడ్డదిడ్డమైన జీవితాలు ఉన్నాయి అన్నమాట. ఏ ఎండగా గొడిగేసే జీవితాలు ఉన్నాయి అన్నమాట. నిజానికి యేసుప్రభువారు చెప్పిన దానికి ఈ రోజున ఉన్న క్రైస్తవ మతానికి ఆపోజిట్గా ఉంది క్వైట్. ఎలా చెప్పమంటారా? ఇరుకు మార్గములో ప్రవేశించండి, ఇందులో ప్రవేశించేవారు చాలా తక్కువ మంది, అనేకులు ప్రయత్నిస్తారు కానీ వారి వల్ల కాదు అని యేసుప్రభువారు స్వయంగా చెప్పాడు. ఈ రోజున తండోపతండాలుగా గుట్టలుగా ఇంతమంది ఇట్లా రావటం అనేది చూస్తే ఆశ్చర్యంగాను వింతగానూ ఉంది నాకు. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళి నీతి అంటే ఏంటమ్మా, సువార్త అంటే ఏమిన్నావు, ఏంటి సువార్త, పరిశుద్ధత అంటే ఏంటి, సువార్త ఏమిన్నావు నువ్వు, యేసుప్రభువారి రక్తం, అదేగా సిలువేగా, అది బైబిల్లో ఎక్కడ చెప్పబడలా. సో వీళ్ళందరికీ మాయ మాటలు చెప్పి మాయా రక్షణలోకి నడిపిస్తూ ఉన్నారు. అసలు యేసుప్రభువారు అర్థం కాకపోతే రక్షణ లేదంటున్నాను నేను. మాయా రక్షణ నీలో నీతి కలగ చేయదు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏ రోజునైనా కూర్చొని చూశారనుకోండి, అంత గొబ్బే కనపడింది. వాళ్ళ ఇంట్లో మీరు వెళ్ళి కూర్చొని చూడండి, అంత గొబ్బే. వాళ్ళ మాటలు గబ్బు, వాళ్ళ చేష్టలు గబ్బు, వాళ్ళు తినేది గబ్బే. గబ్బు అంటే నా ఉద్దేశం పాప భూయిష్టమై ఉంటాయి, నీతిని అనుసరించి ఉండవు. పైన పటారం లోన లటారం. కేవలం ఎందుకు? యేసుప్రభువారు చెప్పిన ఈ రక్షణ విషయము అర్థం కాకుండా వేరే విధంగా అర్థం చేసుకోవటం వల్ల వారి జీవితంలో నిజంగా మార్పు లేదు. పైన మార్పు అనేది ఊరికే ఎవరైనా వచ్చినప్పుడు నటించే మార్పు వచ్చింది. అయ్యగారిని చూడంగానే, పాస్టర్ గారిని చూడంగానే ఎక్కడ లేని భక్తి భావం, ఎక్కడ లేని అణుకువ, ఎక్కడ లేని ప్రవర్తన వచ్చేసింది తెలుసా? అందరాలండి అయ్యగారు అందరాలు నమస్తే. ఎందుకని? పైన పటారం లోన లటారం నేర్పిస్తుందే. అది లోపల గొబ్బు ఉంది, దాన్ని తుడిపెట్టుకో, తీసేసుకోమంటలా, సెంటు కొట్టుకో. బాగా అర్థమవుతుంది అందరికీ. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మోసపోయిన ప్రజలు అనవసరంగా వారి రక్షణ లూజ్ అవుతారు. దేవుని వాక్యం ప్రకారమే నేను మీ అందరికీ ముందుకు తీసుకొస్తున్నాను. నెక్స్ట్, సో అందరూ జాగ్రత్త గమనించండి. యేసు క్రీస్తు వారు రక్తము అనగానే ఏ అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు వారి జీవితము. ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేయను, రక్తంలో కడగబడాలి అని చాలామంది అంటూ ఉంటారు. వారికి చాలా అలంకారాలు తెలియకపోవటం వల్ల, భాషలో విషయాలు తెలియకపోవటం వల్ల మోసపోతున్నారు. చాలామంది చేత మోసం చేయబడుతున్నారు. బయటికి రావాలి. నెక్స్ట్కి వెళ్దాం. యేసు ప్రభువారి యొక్క
ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ముందుగా ఆయన ఎక్కడున్నాడు. ఎందుకంటే యేసుప్రభువారు తెలియకపోతే రక్షణ లేదు అంటున్నాను నేను. యేసుప్రభువారు మరియమ్మ తల్లి గర్భంలో రాక మునుపు ఎక్కడున్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, అసలు ఉన్నాడా, ఎవరితో అన్నా మాట్లాడా, ఎవరితో అన్నా తిరిగాడా, ఎక్కడన్నా ఉన్నాడా? యేసు క్రీస్తు వారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ తెలియకపోతే మళ్ళీ మొత్తం మోసం అయిపోతాయి. యేసు క్రీస్తుని గురించిన ముందస్తు ఉనికి బైబిల్ ఏం చెప్తుందో మనం చూడాలి. నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూడాలి. ఇప్పుడు ఒక వాక్య భాగం చూద్దాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఈ వాక్యాన్ని నిజంగా భాష అంటే అక్కడ అర్థం వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది ఎప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు అని. కాకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. చూడండి, దీని భావం ఏంటి? ఇది యేసు ముందుగా జీవించి ఉండలేదు అని చెప్తుంది. ఇంగ్లీష్లో చదివినా ఒరిజినల్ గ్రీకులో చదివినా అదే భావాన్ని ఇస్తుంది. ఆ లాస్ట్ మాట కూడా, లాస్ట్ వర్డ్ చూడండి ఆ వచనానికి, కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. ఆయన ముందుగా దేవుని యొద్ద ఉన్న ఒక సొల్యూషను. ముందుగానే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఇప్పుడు చాలామంది అంటారు కదా, అరే ఈ బిజినెస్లోకి వెళ్తున్నావు, మరి నష్టాలు బాగా జరుగుతాయి, మరి తర్వాత ఏదన్నా అయ్యిద్ది అంటే నాకు ముందు ఒక ప్లాన్ అంటాడు. ప్లాన్ ఉంటుంది, డబ్బు ఉండదు. నాకుంది, దీనికి ఎలా అప్పుడు చేయాలో ఒక ప్లాన్ ఉంది. సో అలాంటి ప్లానే దేవుని యొద్ద ఉన్నది. మానవులను సృష్టించి మానవులకి ఫ్రీ ఆలోచన క్రమాన్ని ఇచ్చినప్పుడు, సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం వాళ్ళకి ఇచ్చినప్పుడు వారు తప్పిపోయే అవకాశం ఉన్నది. ఆ సంగతి తండ్రి అయిన దేవునికి తెలుసు. కాబట్టి వారి యొక్క రిపేర్ కోసం, వారి యొక్క రక్షణ కోసం, వారి యొక్క మరలా విమోచన కోసం దేవుడు ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, ఆయనకి తెలియనిదేముంది? అందుకే ఈ వాక్య భాగం ఏం చెప్తుంది? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. మతలబ్ ఆయన ఉన్నాడని కాదు, హీ ఈజ్ ఆన్ ద పేపర్, సొల్యూషన్గా ఉన్నాడు. మరి ఎప్పుడు బయటకు వచ్చాడు? కడవరి కాలమందు ప్రత్యక్షమయ్యాడు. సొల్యూషన్ ఎప్పుడు కావాలో అప్పుడు కావాలి, అంతే కదా. తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము, ఇది రీజన్, ఇందుకోసము ఆయన ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు, మన కోసం ప్రత్యక్షమయ్యాడు 2000 సంవత్సరముల క్రితము. ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడేవాళ్ళు ఇక్కడ దీన్ని అర్థం చేసుకుంటే ఇందులో ప్రీ ఎగ్జిస్టెన్స్ లేదు. ఏంటి? జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. యేసు ప్రభువారు ముందుగా ఉన్నారా అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రక్తము గురించి మనం ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఆయన ముందుగా ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. భూనివాసులందరూ అనగా జగతుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. యేసు ప్రభువుని గూర్చిన విషయవంతుడు, ఆయన పేరే గొర్రెపిల్ల అంటున్నారు. సో దేవుని ప్లాన్ ఆఫ్ సాక్రిఫైజింగ్ గాడ్స్ ల్యామ్. పొరపాటుగా కూడా అనుకోకూడదు యేసు ప్రభువారు ముందుగా ఉన్నారని. మాయలో పడిపోతాం, మోసంలో పడిపోతాం. దీని అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో యేసు ప్రభువారు ముందుగానే ఉన్నారు. సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు ప్రభువారు, ఈయన్ని తీసుకురావటం కోసము. దేవుడు రక్షణ ప్రణాళిక ప్రారంభం నుండే సిద్ధం చేశాడని దీని అర్థము. యోహాను సువార్త
మొదటి అధ్యాయము మొదటి వచనం మనందరికీ తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, వాక్యము దేవునిదై ఉండెను. దేవుడు పలికితే మాట, దేవుడు పలికిన మాట ధర్మశాస్త్రం అనొచ్చు, ప్లాన్ అనొచ్చు, ఏదైనా సరే ఆయన పలికితే వర్డ్ అయిపోద్ది. వర్డ్ మాట అయింది. ఆ మాట ఆయన దగ్గర ఉంది. ఏం మాట అది? మానవుల రక్షణ కోసము నేను ఒక మానవుని పంపుతాను. ఆయన మెస్సయ్య, ఆయన వీళ్ళ యొక్క పాపములను పరిహరించడానికి ప్రాణాన్ని అర్పిస్తాడు. వాళ్ళకు ప్రతిగా ఆయన గురించిన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ టైం రాగానే ఏం చేశాడు? సమయం వచ్చింది, ఆ వాక్యాన్ని శరీరధారిగా పంపించేశాడు. అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని జీర్ణం చేసుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా మిస్అండర్స్టాండింగ్లో చాలామంది ఉన్నాము, బయటపడాలి. గ్రీక్ వర్డ్ కూడా ఉంటుంది. అంటే గ్రీక్ వర్డ్స్ని మనం అర్థం చేసుకుంటే అర్థమైంది. లోగోస్ అంటే ఎక్స్ప్రెషన్, లోగోస్ అంటే ప్లాన్, లోగోస్ అంటే ఒక దేవుని యొక్క మాట. అది గాడ్స్ అట్రిబ్యూట్, దేవుని యొక్క అట్రిబ్యూట్. చూడండి, నాకు అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. ఇది నా కోటు, ఇది నా కలజోడు, ఇది నా మాట, నా అట్రిబ్యూట్. నా అంటే ఎవరు? నేను. నాకు సంబంధించిన అట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి. ఇది నేను కాదు, ఇది నా చెయ్యి, ఇది మొత్తం నేను కాదు, చెయ్యి మొత్తం నేను కాదు. నా అట్రిబ్యూట్స్, నా మాట, నా మనస్సులో ఉన్న ఆలోచనకి ఒక రూపం వస్తే అది మాటగా బయటకు వస్తుంది. ఆ మాటను నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను, పేపర్ మీద రాసి పెట్టుకున్నాను. దీనికి నేను శరీరం ఇచ్చి పంపితే ఎలా ఉంటుంది? అలా చేశాడు ప్రభువారు. నెక్స్ట్ యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. ఇక్కడ ఏం రాయబడి ఉంది? అబ్రహాం కంటే నేను ముందున్నాను అంటాడు యేసు ప్రభువారు. అబ్రహాం కంటే ముందున్నది ఎవరు? ఎప్పుడున్నాడు? ఫిజికల్గా లేడు. ఎలా ఉన్నాడు? సొల్యూషన్గా ఉన్నాడు. అబ్రహాం కంటే ముందున్నాడుగా అంటారు చాలామంది. యేసు ప్రభువారే అన్నారుగా అంటారు చాలామంది. అవును, అన్నారు. ఎందుకని అట్లా అన్నాడు? చదువుతున్నా చూడండి. యేసు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సొల్యూషన్. ఇప్పుడు ఒక విత్తనం తీసుకున్నాం, మామిడి విత్తనం. మామిడి విత్తనంలో మామిడి చెట్టు ఉందా లేదా? ఉంది. మరి కనపడితే ఆ చెట్టుకి ఇంకొక 100 విత్తనాలు ఉన్నాయా లేవా? కనపడదే. ఆ చెట్టుకి మళ్ళీ 100 కాయలు కాచినాయి, 100కు 100. మళ్ళీ ఇంకా అవి కూడా నాటితే ఒక పెద్ద మామిడి తోట ఉందా లేదా ఆ విత్తనంలో? కనపడదే. ఉన్నదండి. అర్థం చేసుకోవటంలో ఉన్నది ఇది. యేసు ప్రభువారు ఎక్కడున్నారు? దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపటానికి ముందుగానే ప్రణాళికలో ఉన్నాడు. ఇప్పుడు ఎలా అంటే అపవాది ఏం చేస్తాడంటే, నేను కాలు అడ్డు పెట్టేసరికి మీ దేవుడికి కళ్ళు తెరిచి ఇప్పటికిప్పుడు యేసుప్రభువుని పంపించాడా అంటే వాడు ఎక్యూజర్ కదా. వాడు ఎక్యూజ్ చేస్తాడు. చూసావా, నేను కాలు అడ్డు పెట్టడం వల్ల ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇంకొక కుమారుని పంపించాడు అనొచ్చు వాడు. దేవుడు ఒక జ్ఞాని కదా, ఆయన సర్వజ్ఞాని కదా. మరి ఆయన ఏం చెప్పాలి? ఇది జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్లాన్ ఉంది. నీలాంటి వాళ్ళు ఎంతోమంది రావచ్చు పోవచ్చు అని నాకు తెలుసు. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక గేమ్ జరుగుతున్నప్పుడు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆప్షన్లు 3 ఉంటాయి. ఇండియా గెలవచ్చు, పాకిస్తాన్ గెలవచ్చు, లేకపోతే మ్యాచ్ డ్రా అవ్వచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, రద్దు కూడా కావచ్చు మ్యాచ్, ఏ ఫలితం రాకుండా కదా. సో ఈ ఆప్షన్స్ అన్నింటినీ ముందుగానే నిర్ణయించుకొని పెట్టుకుంటాం కదా. అంతేగాని కరెంటు పోయింది, ఫ్లడ్ లైట్లు లేవు, ఇప్పుడు ఏం చేద్దాం అని సడన్గా ఆలోచించాం కదా. తెలియగల వాళ్ళు అయితే ఏం చేస్తారు? ఒకవేళ ఇది డే అండ్ నైట్ మ్యాచ్ అయితే 6 గంటలకే కరెంటు మొత్తం పోయేదో కాలిపోయేదో అయిపోయితే మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటి సందర్భంలో మ్యాచ్ని ఎలా డిక్లేర్ చేయాలి అని మ్యాచ్ రెఫరీస్ ముందుగానే నిర్ణయించి పెట్టుకుంటారు, అన్నీ ఆలోచించి పెట్టుకుంటారు. అంతేగాని ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం, అయితే మనకు తెలియని సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి రద్దు చేద్దాం అనరు. ద థింక్ అబౌట్ ఆల్ ఆప్షన్ 360 degrees. మనందరికంటే ముందు సర్వజ్ఞుడైన దేవుడు ఈ ఆలోచన చేశాడు. మానవులు ఏమవుతారో, ఎలా వెళ్తారో, ఎలా సతికిలబడతారో, ఎక్కడ పడిపోతారో ఆయనకు తెలియని విషయమా ఇది. సో ఆయన ముందుగానే ప్రణాళికలో ఉంచుకున్నాడు యేసు ప్రభువారు అనే సొల్యూషన్. ఇప్పుడు వస్తువు తయారు చేసిన వాళ్ళు గ్యారంటీ ఇస్తారు.
ఒకవేళ గ్యారంటీలు తీసేశారనుకోండి, ఆ వస్తువు యొక్క బ్యాడ్ మాట నలుగురు నోట్ల పబ్లిసిటీ వెళ్ళిపోయి ఇంక ఎవరు ఆ వస్తువుని కొనరు. గ్యారంటీ ఇవ్వటం వల్ల విషయం ఏంటంటే కంపెనీని నిలబెడతాయి. అవి ఒక వస్తువు చెడిపోతే దానికి వారంటీగా చేయటం వల్ల కంపెనీ ఇంకా సస్టైన్ అయ్యింది, ముందుకెళ్ళింది. అవి లేదనుకోండి కంపెనీ మూసుకోవాల్సి వచ్చింది. ఎందుకని? అరే ఈ కంపెనీ ఏదో ప్రోడక్ట్ ఇచ్చింది, ఇంత డబ్బులు పెట్టి కొన్నాను, చేతులు ఎత్తేసారని నలుగురు నోట మాట వెళ్ళిపోయి పబ్లిసిటీ వెళ్ళిపోయి ఇంకా ఆ వస్తువులు ఎవరు కొనరు. అలా చేయలేదు ప్రభువారు. ఈ మానవులు ఎప్పుడేకప్పుడు తప్పిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ విల్ ఇచ్చాను కాబట్టి. సో వీరి కోసం నేను ప్రణాళిక సిద్ధం చేసి పెట్టాను. ఐ హ్యావ్ ఎ ప్లాన్. జగత్తు పునాది వేయబడక మునిపే. అందుకే అబ్రహాంతో ఏమంటున్నాడు యేసుప్రభువారు? నేను ముందే ఉన్నానండి, నీకంటే ముందు. ఇంకా ఏమంటాడు చూడండి అక్కడ యేసు, అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇంకొక చోట అనుకుంటా ఆయన ఏమంటాడు, నన్ను చూడాలని మోషే అనుకున్నాడు, ప్రవక్తలందరూ అనుకున్నారు, నన్ను ఎప్పుడు చూద్దామా అనుకున్నారు. అంటే దేవుడు ఇచ్చు సొల్యూషను ఎప్పుడు వచ్చుద్దా అని ఎదురు చూశారంట వీళ్ళు. సో దేవుని యొక్క వాక్యాన్ని చాలా ఆత్మ జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. లిటరల్గా తీసుకోకూడదు. చాలా విషయాలు కొన్ని లిటరల్గా తీసుకోవాలి. చాలామంది ఎలా తెలివి తక్కువగా ఉన్నారంటే ఇండియాలో నాలెడ్జ్ తక్కువ అండి, ఎందుకంటే మూఢనమ్మకాలు ఎక్కువ. మానవులు కొంచెం విజ్ఞానపరంగా ఎదగాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యము ఒక దర్శనంలో ఉంది, అంటే ఒక విజన్లో ఉంది. దాని లెవెల్కి మనం వెళ్ళి అర్థం చేసుకోవాలి. దాన్ని వంకర భాష్యాలు మనం చెప్పకూడదు, వక్రీకరించకూడదు. దాని యొక్క భావము ఒరిజినల్గా రాయబడిన రచయిత ఏమనుకున్నాడో దాన్ని పట్టుకోవాలి. ఒరిజినల్గా రాసిన రచయిత తండ్రి అయిన దేవుడే, ఆయన భావాన్ని మనం పట్టుకోవాలి. అందుకే వాక్యంలో ఏం తెలుపబడింది? దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మ కలిగిన వారికే అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థం కావు. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకోవాలని ప్రయత్నించినా వక్ర భాష్యం చెప్తారు, అర్థం కావు. నెక్స్ట్ వచనం కదా, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభువారి యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ గురించి మనం గమనిస్తున్నాం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. ఇది కూడా చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న విషయం. లోకం పుట్టక ముందు దేవుని యొద్ద దేవుని వాక్యం ఉన్నది. ఎలాంటి మహిమలో ఉన్నది? దేవుని సన్నిధిలో ఉంటే ఎలాంటి మహిమ ఉన్నది? అది అర్థం చేసుకోవడానికి ఇంకొక వాక్యం చెప్తా. మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలకు ఉన్న మహిమ వేరు, దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చిన వారి మహిమ వేరు. దేవుని సన్నిధిలో ఆదాము ఉన్నారు, వాళ్ళు ఎంత అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు సిగ్గు అవన్నీ ఏం లేవండి, వాళ్ళు చాలా ఫ్రీగా ఉన్నారు. అలాంటి మెంటాలిటీయే లేదు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో వారు చెట్లు చాట్లను దాక్కున్నారు, వాళ్ళ మహిమ పోయింది, వారి శరీరము మరణ పాత్రమైపోయింది. దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఉండే మహిమ మనం అర్థం చేసుకోవాలి. దేవుని మహిమ వాళ్ళకు ఉంటుంది. దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? మనం ఎక్కడ ఉంటున్నాము? దేవునికి దూరమైన ప్రాంతంలో ఉంటున్నాము, దేవునికి దూరమైన ప్రాంతంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారు అంటుంది ఏంటంటే, నీ సన్నిధిలో నీ పక్కన నేను ఉన్నప్పుడు, ఇప్పుడేమో ఈ భూమి మీద ఉన్నాను, నా మహిమ అప్పుడు ఎక్సలెంట్గా ఉన్నది, ఇప్పుడు చూడు నా మహిమ తగ్గిపోయింది, ఆ మహిమతో నన్ను మహింపరచు. ఆ వాక్యాన్ని మళ్ళీ చూద్దాం, చూడండి. తండ్రి, తండ్రి అంటే సోర్స్. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అదే మహిమయు ప్రభువా, నాకు నన్ను వదిలేబాకు. ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఇది దేవుడి యొక్క మహిమ క్రీస్తుకి ఇచ్చినప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మహిమ కోల్పోయే పరిస్థితి వచ్చింది.
యేసు ప్రభువారు మరణించే సమయం ఆసన్నమైంది. అప్పుడు చేస్తున్న ప్రార్థన ఇది. సందర్భం మర్చిపోకూడదు. ఆ మొదటి లైన్ చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి చూసి, తండ్రి, నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుని నిన్ను మహింపరచునట్లు నీ కుమారుని మహింపరచుము. అది కాంటెక్స్ట్, మర్చిపోకూడదు. అది కాంటెక్స్ట్లో చదవాలి. నీ దగ్గర నేను ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లల దగ్గర కుమారులు కుమార్తె ఎలా ఉంటారండి? ఎంత అద్భుతంగా జీవిస్తారు. ఆ యొక్క గారాభం వేరు, ఆ యొక్క పరిస్థితి వేరు. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకు ఉండేది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే అలానే బిహేవ్ చేస్తే ఊరుకోరు. ఆ చొరవ, ఆ గారాభం అది ఉండదు వేరే చోటకి వెళ్ళినప్పుడు. తండ్రి, నీ వద్ద నేను ఉన్నప్పుడు ఎలా మహిమలో ఉన్నానో ఆ మహిమతో నన్ను మహిమపరచమంటున్నాడు, అడుగుతున్నాడు. ఎందుకని? ఆ మహిమ పోయే పరిస్థితి వచ్చింది. చనిపోబోతున్నాడు యేసుక్రీస్తు వారు. సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. సో దాని అర్థం ఏంటి? నిజంగా యేసు నిజంగా అప్పటికే ఉన్నాడని కాదు, దేవుని ప్రణాళికలో ఆయనకు ఉన్న మహిమను మాత్రమే సూచిస్తూ ఉన్నది ఇది. దేవుని ప్రణాళికలో ఆయన ఎప్పుడైతే తండ్రి అయిన దేవుని యొద్ద ఉన్నాడో ఆ మహిమ కోరుతున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని యేసుప్రభువారు ముందున్నారని కాదు. నెక్స్ట్, గలతీయులకు రాసిన పత్రిక 4:4. యేసుక్రీస్తుని అర్థం చేసుకోలేకపోతే రక్షణ హ్యాంగ్ అవుతూ ఉంటుందండి. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ సొల్యూషను మన ముందుకు ప్రత్యక్షమైంది. దేవుడు తన కుమారుని పంపేశాడు. కుమారుని పంపుతాడంటే ముందున్నాడని కాదు, కుమారుడుగా పంపించేశాడు అనమాట. తన సొల్యూషన్ని కుమారుడుగానే వస్తాడని చెప్పాడు. ఆయన ఎలా అంట? స్త్రీ యందు పుట్టి. యేసు ఉనికి మరియమ్మ గర్భధారణ చేసినప్పుడే స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు ఆయన దేవుని యొక్క ప్రణాళికలోనే ఉన్నాడు. కావాలంటే బైబిల్ అన్నీ తిరగేసుకోండి. నోవేర్ ఇన్ ద బైబుల్ జీసస్ క్రైస్ట్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ హీ కేమ్ యాజ్ జీసస్ క్రైస్ట్. ఆయన యేసుక్రీస్తు లాగా వచ్చేంత వరకు కూడా ముందు ఎక్కడా లేడు. చూసుకోండి, కావాలంటే ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరి దగ్గర లేడు. ఆయన కేవలం ఒక దేవుని ప్రణాళికలో ఉన్నాడు, దేవుని యొక్క వాక్కులా ఉన్నాడు. సో నెక్స్ట్కి వెళ్దాం. మత్తయి 1వ అధ్యాయం మనందరికీ తెలుసు, 18-20 వచనాలు. పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా మరియమ్మ తల్లి గర్భం ధరిస్తుంది. అప్పుడే యేసుప్రభువారు స్టార్ట్ అయ్యాడు. ఆయన ఆకాశం నుండి వచ్చాడని ఎక్కడని చెప్పాడండి? అక్కడ చూద్దామా? యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను అని రాయబడిందే కానీ ఆయన పైనుండి వచ్చాడని రాయబడలేదు కదా. ఆకాశం నుంచి ప్రభువారు ఎట్లా పెట్టాడని లేదు కదా. యేసు ప్రభువారు దిగి వచ్చాడు అని చెప్పాడు చాలాసార్లు. ప్రభువారు దిగి వచ్చాడు, అది ఎక్కడో చూద్దాం. యోహాను 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఏమండి? నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఎవరు పంపారంట? తండ్రి పంపాడు. ఏ విషయంలో? తన సొంత చిత్తం చేయడానికా అంటే కాదు. చాలా స్పష్టంగా నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది అన్నాడు. అలాగే 41వ వచనం కూడా చూద్దాం. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని. చూసారా? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ఇందాక మెటాఫోర్ అన్నాను చూసారా? ఇప్పుడు ఈయనేది ఆహారమా? యేసుప్రభువారు అన్నమా? తినేసేయాలా మనం? అలా అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని నేను చెప్పినందుకు, అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయన్ని గూర్చి సణుగుకొనుచు ఈయన యేసేపు కుమారుడైన యేసుగాడా, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదము కదా, చూడండి, నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుచున్నాడని. ఈయన పరలోకం నుంచి దిగి వచ్చాడంటాడేంటి? దీన్ని క్రైస్తవ మతస్థులు ఎలా ఆలోచిస్తారు? యేసుప్రభువారు ముందున్నాడు,
అందుకే అక్కడి నుంచి దిగి వచ్చాడు అంటారు. ఆస్కారం ఉంది కదా, యేసు ప్రభువారు పరలోకంలో ఉండి దిగి వచ్చాడు అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ఇది రూపక వాక్యం అని ఎవరికి చెప్పాలి? ఎంతమందికి చెప్పాలి? ఇది రూపక వాక్యం అండి. ముందు ఆహారం అన్నాడు, నేను జీవాహారాన్ని అన్నాడు, నేనే వెలుగును అన్నాడు. ఇవన్నీ నేనే అంటున్నప్పుడు అవన్నీ రూపకాలా లేకపోతే ఆయన లిటరల్గా అంటున్నాడా? ఈ విషయాల్ని ఇలా అర్థం చేసుకోవటం మానేసి లిటరల్గా అర్థం చేసుకొని యేసు ప్రభువాన్ని దేవుణ్ణి చేసి ఆయన్ని పూజించడం మొదలెట్టారు. ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను, నేను పలికే ప్రతి మాట ఆయన చెప్పిందే, నేను చేసే ప్రతి పని ఆయన చేయమని చెప్పిందే, ఆయన చూపించిందే ఆయన చెప్తుంటే చాలామందికి అర్థం కాలేదు. యేసు ప్రభువారిని దేవునిగా పూజించడానికి సిద్ధపడ్డారు. మీ అందరికి ఒక లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులు ఏమంటారంటే యేసు ప్రభువారు ఒక లా తెచ్చారు, ప్రత్యేకమైన లా. పాత నిబంధన గ్రంథంలో ఉన్న లాకి ఇది వేరుగా ఉంది, ఈయన సలహాలు ఈయన ఆజ్ఞలు వేరుగా ఉన్నాయి. సరే, యేసు ప్రభువారు చెప్పినవి వేరుగా ఉన్నాయి అనుకుందాం. కానీ యేసు ప్రభువారు ఏమంటున్నారు? నేను మాట్లాడే ప్రతి మాట తండ్రి నాకు చెప్పమని చెప్పిందే, నా సొంత మాట ఒక్కటి కూడా లేదు. అప్పుడు ఈయన చెప్పిన ఈ కొత్త ఆజ్ఞలు ఎవరివి? తండ్రి అయిన దేవునిగా. ఈయన చాలా ఆశ్చర్యకార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, నీళ్ళ మీద నడిచాడు, అన్నో చేశాడు. ఆ విషయం కూడా యేసుప్రభువారు ఏమన్నారు? నేను చేయుచున్న ప్రతి కార్యము నా తండ్రి చేయుట చూసినవే, లేకపోతే నా తండ్రి చేయమన్నావే. ఇప్పుడు అవి ఎవరివి? తండ్రివా యేసుప్రభువారివా? అందుకని యేసుప్రభువారిని సపరేట్ చేసుకొని మేము యూదులం కాదు, మేము క్రిస్టియానిటీ, ఆయన ఆజ్ఞలు మాకొద్దు, యేసుప్రభువారు మాకున్నాడు అని చెప్పేసి క్రిస్టియానిటీని క్రియేట్ చేస్తారా 4వ శతాబ్దంలో? యేసుప్రభువారిని అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయ్యారండి. మీ రక్షణ నిజముగా ప్రమాదంలో ఉన్నదని మాత్రం నేను చెప్పగలను. మేము మీ మీద కోపంతో ఈ విషయం చెప్పట్లేదు. మీరు కూడా నిజమైన సత్యాన్ని తెలుసుకొని నిజమైన మార్గంలోకి రావాలని, అలా రక్షించబడాలనే ఈ విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కానీ అంతకంటే ఏమీ లేదు. సో యేసుప్రభువారు కంటే ముందుగా మన్నా కురిసింది ఆకాశం నుంచి. మరి అది కూడా పరలోకం నుంచి కురిసిందా? పరలోకంలో ఉన్నదా ఆహారం? దేవదూతల ఆహారాన్ని తింటారా? అది ఫిజికల్ ఆహారాన్ని? అది రూపకం. దేవుడు చెప్పిన విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క భాషలో ఉన్న అలంకారాలన్నీ అర్థం చేసుకోకపోతే మాయలో పడిపోతామండి. అందరూ మాయలో పడిపోతారు. నెక్స్ట్ యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడూ లేడు. సో ఇది కూడా నిజంగా అనుకుంటాం మనం, పరలోకం నుంచి దిగి వచ్చాడు అని. నిజంగా అలా జరగలేదు కదా. యేసుప్రభువారు మరింతల గర్భంలో కదా వచ్చింది. ఆయన ఏమి లిటరల్గా దిగి రాలేదు కదా. సో అర్థం చేసుకోవటంలో ఉన్నది. కానీ అధికారం పైనుండి వచ్చింది. దేవుడు ఈయనని ఎప్పుడో నియమించాడని చెప్పడానికి ఆయన పరలోకం నుండి వచ్చాడని చెప్తున్నాడు. ఏమండి, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళికలో యేసు క్రీస్తు వారు నియమించబడ్డారు. అధికారంలో ఆయన మిషన్ పైన వచ్చాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు అని చెప్పడానికి ఆ యొక్క భావం ఏంటంటే ఆయన అధికారం పైనుండి వచ్చింది, ఆయన పవర్ పైనుండి వచ్చింది. ఆయన స్టార్ట్ అయింది ఇక్కడే, కానీ అన్ని పైనుండి ఆయనకి సమకూర్చబడినవి. యేసు ప్రభువారు తరచుగా రూపకాలతోనే మాట్లాడారు. ఎలా మాట్లాడారు చాలా మనం గమనించవచ్చు. నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నారు. అంటే ఏంటి? వాటర్ ఇచ్చారా ఆయన? ఏదైనా చెంబులో ఏదైనా ఇచ్చారా? లేదు కదా. నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. అది మనం అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అవ్వకూడదు. జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. రైట్? ఇది కూడా అంతే. పరలోకం నుంచి దిగి వచ్చాను అన్నా, నేను నీకు జీవజలాన్ని ఇస్తానన్నా, రెండు ఒకటే. ఆ అలంకారాన్ని మనం అర్థం చేసుకోకపోతే అలా ఉంటుంది. యాకోబు పత్రికలో ఇంకో మాట ఉంటుంది, దాన్ని కూడా అర్థం చేసుకుందాం. 1వ అధ్యాయం 17వ వచనం. యేసు ప్రభువారు ముందుగా ఉన్నారా లేదా అన్న విషయాన్ని గమనిస్తున్నాం.
అట్ ద సేమ్ టైం అలంకారాలు అర్థం కాకపోతే యేసుప్రభు వారు ఎక్కడున్నారో కూడా అర్థం కాదు అని మనం గమనిస్తున్నాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. వరాలన్నీ ప్రభు అంటే దాన్ని ఏమంటారు, గిఫ్ట్స్. ప్రతి వరము ప్రతిదీ తండ్రి యొద్ద నుంచి వచ్చు. అంటే పైన దిగి వచ్చుద్దా మనకి, ఎట్లా కనపడుద్దా? అట్లా కాదు, అది రూపక అలంకారం. అలా అర్థం చేసుకోకూడదు కదా మనం. ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు నేను ముగిస్తాను జాగ్రత్తగా. ఎందుకంటే చాలామంది ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏముంటాయి తెలుసా? మొదటి వాడును చివరి వాడును అని, ఆల్ఫా ఒమేగా అని ఇలాంటి వచనాలు ఉన్నాయి. ఆ విషయాల్ని వాళ్ళు అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయి, చూసారా ఇదిగో యేసుప్రభు వారే యెహోవా దేవుడు అన్న లింకు ఏర్పాటు చేస్తారనమాట. ఇప్పుడు దాని విషయం మనం గమనిద్దాం. ఓకే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథం అంటే ఎవరిచ్చారు? ఆరిజిన్ ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ఎవరికి ఇవ్వబోతున్నాడు? తన దాసులకు. చూసారా, యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చిన ప్రత్యక్షత. ప్రకటన గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇస్తే కుమారుడు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చారు? దాసులకు ఇచ్చాడు. మొదటిగా 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలముల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రభు క్యాపిటల్ లెటర్లో రాశారు చూసారా? దేవుడు నాకు ప్రభు ఎప్పుడైతే క్యాపిటల్ లెటర్లో ఉంటుందో ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి తెలుసు ఇది యావే ఎలోహిం అని, అంటే తండ్రి అయిన దేవుడు అని. ఇది యేసుక్రీస్తుని గూర్చిన మాట కాదు. అందరికి అర్థమవుతుందా? అయినా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ఫా ఒమేగా దేవుడు అని ఎందుకు అంటున్నాడంటే అధికారం విషయంలో A to Z నేనే. ఆల్ఫా ఈజ్ స్టార్టింగ్, ఒమేగా అంటే జెడ్. ఇంగ్లీష్లో ఏ లెటర్ ఎలానో జెడ్ లెటర్ ఎలానో అలానే. ఇప్పుడు ఈ ఏరియాకు సంబంధించి A to Z అధికారం నాదే అని నేను అన్నాను అనుకోండి, సపోజ్. దాని అర్థం నేనేమనాలి? గ్రీకులో అయితే ఈ ఏరియాకు సంబంధించి ఆల్ఫా అండ్ ఒమేగా నేనే అని చెప్పాలి. సింపుల్ ఎక్స్ప్లెనేషన్. తండ్రి అయిన దేవునికి ఈ సృష్టి మొత్తములో అధికారం ఉన్నది అని చెప్పడానికి ఈ వచనం చెప్తుంది. ఆయనే ఆల్ఫా అండ్ ఒమేగా. ఇది యేసు ప్రభువారికి సంబంధించినది కాదు. అర్థమవుతుందా? ఆల్ఫాయు ఒమేగాను నేనే అంటే అర్థం ఏంటి? దేవునికి సంబంధించినది, అధికారానికి సంబంధించినది. ఆ తర్వాత యేసు ప్రభువారు కూడా ఈ మాట అన్నారు. ఎక్కడన్నారు? చివరి అధ్యాయంలోకి రండి. ఇక్కడ యేసు ప్రభువారు అంటారు 13వ వచనం. నేనే ఆల్ఫయు ఒమేగయు, మొదటివాడును కడపటివాడును, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. సో ఇక్కడ ఈ అధ్యాయాన్ని గమనించండి, జాగ్రత్తగా గమనించాలి. సందర్భాన్ని మిస్ చేసి చదివితే మిస్ అయిపోతారు. ఎప్పుడైతే మొదటివాడు చివరివాడు ఆల్ఫా ఒమేగా అంటున్నారో వ్యక్తికి సంబంధించింది కాదు, ఏదో విషయానికి సంబంధించిన విషయము. ఎందుకంటే వ్యక్తులు ఆల్ఫా ఒమేగాలు ఉండరు. జాగ్రత్తగా గమనించుకోండి. దేని గురించి అనమాట. చూడండి, మీకు చూపిస్తాను. ఆ 22వ అధ్యాయము అలా గమనిస్తే సందర్భాన్ని 10వ వచనం నుంచి చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకును ముద్ర వేయవలదు, కాలము సమీపించి ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున
ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆ విషయంలో నేనే అల్ఫయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆది అంతమునై ఉన్నాను. చూసారా సందర్భం అర్థమైంది. ఇప్పుడు ఎవరికి జీవం ఇవ్వాలో, ఎవరికి ఏ జీతం ఇవ్వాలో, ఎవరికి ఏ శిక్ష వేయాలో అన్నీ నా చేతికి అప్పగించబడి ఉన్నాయి. ఆ విషయంలో నేనే ఆల్ఫా, ఆ విషయంలో నేనే ఒమేగా, ఆ విషయంలో నేనే మొదటివాడును చివరివాడును అని ప్రభువారు చెప్తున్నారు. దేనికి పడితే దానికి అప్లై చేయకూడదండి. ఇందాక మనం చూసిన మొదటి వచనం అంటే 1వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసాం కదా ఇదే విషయాన్ని. అక్కడ ఏ విషయంలో అంటున్నాడు? ఎవరు మరణం పొందాలో, ఎవరు పునరుద్ధానం చెందాలో ఆ విషయంలో నాదే తుది తీర్పు అని తండ్రి అంటున్నాడు. ఆ తండ్రి ఎవరికిస్తే వాళ్ళకి అది చెందుతుంది. వీళ్ళిద్దరూ ఈ మాట అనవచ్చు. యేసుప్రభువారు అనొచ్చు, తండ్రి అయిన దేవుడు అనొచ్చు. పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, యెహోవా అంటాడు నేనే మొదటివాడును చివరివాడును అంటాడు. ఏ విషయంలో? అధికారం విషయంలో. ఏ విషయంలో? ఎవరికి ఏ తీర్పు తీర్చాలి, ఎంత జీతం ఇవ్వాలన్న విషయంలో, ఎవరిని రక్షించాలి, ఎవరిని శిక్షించాలి అన్న విషయంలో. కాంటెక్స్ట్ని వదలకూడదు, అలంకారాలని వదలకూడదు. ఆల్ఫా అంటే ఇక్కడ ఆయన ఆల్ఫా కాదు, మొదటి అంటే ఈయన లైన్లో నుంచోలా మొదటిగా. చూసి ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వాక్యం చూద్దామా? 2వ అధ్యాయం 8వ వచనం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొదటివాడును కడపటి వాడినయ్యుండి మృతుడై మరల బతికిన వాడు చెప్పు సంగతులేమనగా. ఆయన చెప్తున్నాడు, మృతులలో నుండి మొదట బతికిన వాడును నేనే. ఇప్పుడు ఎవరి బ్రతకాలో ఎవరు బ్రతకకూడదో చివరిగా డిసైడ్ చేసేవాడు నేనే. సో మొదటి వాడును చివరి వాడికి నేనే డిసైడ్ చేస్తా, ఫ్యాక్టర్ నేనే అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఐ ఆమ్ ద క్వాలిఫైడ్ పర్సన్ టు డిసైడ్ హూ విల్ గెట్ డెత్ అండ్ హూ విల్ గెట్ లైఫ్. అందుకే ప్రభువారు ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవము, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. యేసు ప్రభువారికి అప్పగించబడిన అధికారం అండి ఇది. ఒక మేనేజర్కి మా ఇంట్లో నేను ఒక అవకాశం ఇచ్చాను అనుకోండి, ఈ ఇల్లు మొత్తం నీ చేతిలో ఉంది, నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి. అతను ఏం చెప్తాడు? ఇప్పుడు ఈ ఇల్లు నా చేతిలో ఉంది, దీనికి ఆల్ఫా ఒమేగా నేనే, ఫస్ట్ అండ్ లాస్ట్ నేనే, చివరి మాట నాదే, మొదటి మాట నాదే. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ హౌస్ అని చెప్తాడు. ఇంగ్లీష్లో వాళ్ళల్లో కల్చర్లో ఇది ఉండేది, బట్లర్ అని ఉండేవాళ్ళు, అలా ఉండేది. యేసేపు కూడా పోతీఫర్ ఇంటికి అలానే ఉన్నాడు. యేసేపు అనొచ్చు, యేసేపు ఏమనొచ్చు? ఐ ఆమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ దిస్ హౌస్. ఆ పోతీఫర్ భార్య మరి మరి చెడ్డ కార్యం చేయమని యేసేపుని అడిగినప్పుడు ఏమంటాడు యేసేపు? ఈ ఇంటి మీద సర్వాధికారం నాకు ఇచ్చాడు యజమాని, కానీ నీ మీద నాకు ఇవ్వలేదు. ఐఎమ్ ద ఆల్ఫా అండ్ ఒమేగా ఆఫ్ దిస్ హౌస్, నాట్ ఆన్ యూ. చూసారా? బైబిల్ వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనందరికీ నిజంగా మరి రక్షణ అనేది లోపల చక్కగా జరుగుతుంది. అంటే మానసికంగా ఆ రక్షణ కార్యం జరుగుతుంది. చాలా చక్కని జీవితాన్ని జీవించగలిగే అవకాశం ఉంది అందరికీ. ఎవరైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారో మోసపోతారో, రాంగ్ వేలో వెళ్ళిపోతారండి. ఏమండి? రాంగ్ డైరెక్షన్లో వక్రీకరించబడిన జీవితమే ఉంటుంది. ఎలా అయితే వక్రీకరించబడిన ఆలోచనలు ఉంటాయో జీవితం కూడా అలానే వెళ్ళిపోద్ది. 21వ అధ్యాయము 6వ వచనం ఇదే పుస్తకం. మరియు ఆయన నాతో ఇట్లా సమాప్తమైనవి, నేనే ఆల్ఫయు ఒమేగను, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిగొను వానికి జీవజలముల బొగ్గులోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. దేనికి సంబంధించి ఇప్పుడు ఈయన ఆల్ఫా ఒమేగా? ఎవరికి జీవజలాన్ని ఇయ్యాలో, ఎవరికి జీవజలాన్ని ఇవ్వకూడదో, ఐ ఆమ్ ద ఓనర్ నౌ. నేనే డిసైడింగ్ ఫ్యాక్టర్, నేనే అక్కడున్నాను. బైబిల్ స్పష్టంగానే ఉంటుంది, అర్థం చేసుకోవటానికే చాలామందికి కన్నులు లేవు. సో యేసు ప్రభువారు ఎవరు? దేవుడు నియమించిన ఒక సేవకుడు, ఒక మనిషి, ఒక నరుడు. నరుడు
దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన మన కోసం మనం చూస్తున్నాడు. మన జీవితం బాగుండాలని ఆయన చూస్తున్నాడు. మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఎవరి జీవితంలో అయితే నీతి పరిశుద్ధత లేదో వారికి ఇంకా దేవుని వాక్యం సరిగ్గా అర్థం కాలేదు. ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాను, యేసు ప్రభువారి వారికి అర్థమే కాలేదు. యేసు ప్రభువారిని దేవునిగా కొలవమని అడగలేదు ఆయన. నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయడానికే వచ్చా. మీరు నన్ను పూజించాలని నాకు ఎప్పుడూ ఆశ లేదు. మీరు నాకులాగా జీవించాలనే ఆశ మాత్రమే ఉన్నది. నాకు కలిగినవన్నీ మీవి. మీకు నా హృదయం ఇస్తా, మీకు నా ఆత్మనిస్తా, మీకు నాకు కలిగినదంతా ఇస్తా. కానీ మీరు చేయాల్సిందేంటి, నాకులాగా జీవించాలి, నా వలే మీరు జీవించాలి. అది యేసుప్రభు వారి యొక్క గోల్ అయితే ఆఫ్ ట్రాక్ అయిపోయి క్రైస్తవ మతం ఏం చేస్తుంది, యేసుప్రభు వారిని ఒక దేవుణ్ణి చేసి ఆయన్ని పూజించడం మొదలెట్టింది. పైగా అనేకుల్ని ఆయన్ని పూజించమని మత మార్పులు చేస్తుంది. మతమే లేనప్పుడు మత మార్పిడి ఎక్కడుందండి? బైబిల్లో మతమే లేదు. ఇంకొక సందర్భంలో చెప్తాను, క్రిస్టియన్ అన్న వర్డ్కి రిలీజన్ అన్న వర్డ్కి ఎలా వీళ్ళు వక్ర భాష్యం చెప్పారు. పాత నిబంధన గ్రంథంలో మరి దేవుడు కూడా అన్నాడు కదా, యావే కూడా అన్నాడు కదా అంటారండి. మీరు అనొచ్చు, మనం అనొచ్చు, దేవుడు నన్ను కూడా అనొచ్చు. చూడయ్యా విజయ్ కుమారు, ఈ బాపట్ల ఎక్లీషియాకి నువ్వే ఆల్ఫా ఒమేగా అనొచ్చు. నన్ను తప్పు లేదు అది. బికాజ్ నీ చేతిలో పెడుతున్నాను నేను అన్నట్టు. నేను నీ చేతిలో పెడుతున్నా. ఇది నిన్నే అడుగుతా, నువ్వే రెస్పాన్సిబిలిటీ. నేను నిన్ను నియమిస్తున్నా, ఏదైనా జరిగినా నిన్నే అడుగుతా. అది ఆల్ఫా ఒమేగా. దాన్ని పట్టుకొని చాలామంది వక్ర భాష్యం చెప్తూ ఉన్నారు. అక్కడేమో తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథంలో అన్నాడు, ఇక్కడ యేసుప్రభువారు అని, ఇద్దరు ఒకటే అట్లయితే అంటారు. అదే లింక్ అండి. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, భాషను అర్థం చేసుకోండి. యేసుప్రభువారు యొక్క ప్రీ ఎగ్జిస్టెన్స్ బైబిల్లో లేదు ఎక్కడ. ఎలా ఉన్నాడంటే ఒక ప్రణాళిక రూపంలో ఉన్నాడు, ఒక వాక్కు, దేవుని వాక్కు రూపంలో ఉన్నాడు. ఆ వాక్యానికి శరీరం నుంచి ప్రభువారు తగిన సందర్భంలో కాలం సంపూర్ణమైనప్పుడు స్త్రీ ద్వారా ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చి ఈ లోకంలో ఉన్న అపవాది ధర్మశాస్త్రాన్ని కూడా లోబడేటట్టు చేశాడు. మరణపాత్రుడు అయిపోయాడు యేసుప్రభువారు మన కోసం. అర్థమవుతుందా? ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ ఇంకొన్ని విషయాలు, యేసు ప్రభువారి గురించిన విషయాలు, అంటే అర్థం చేసుకోవడంలో ఎక్కడ తప్పిపోయారో ఆ విషయాలు, మరియు బైబిల్ వాక్యంలో నుంచి రూపకలంకారాలు లేకపోతే రకరకాల అలంకారాలు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో క్రైస్తవులు, ఆ విషయాలు మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను నెక్స్ట్ వీక్. రైట్? థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. ఇది ఈనాటి సువార్త సమయం సందేశం. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.